తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు. దాడులతో తన సంకల్పం చెక్కు చెదరదన్నారు జగన్. ఇక ఇలాంటి దాడులతో జగన్ అధరడు బెదరడు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్. ఈ స్థాయికి వారు దిగజారుతున్నారంటే తాము విజయానికి మరింత దగ్గరవుతున్నామని అర్థం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నుదిటిపై వారు చేసిన గాయం వారంలో తగ్గిపోతుందని, కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్. ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు, అయినా మీ బిడ్డ అధరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు నీ బిడ్డ అదరడు, నీ బిడ్డ బెదరడు.